నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం. ప్రజలను చైతన్యపరుస్తూ అవగాహన ర్యాలీ. ఓటు ప్రాధాన్యత వివరించిన వక్తలు. కూటమి ప్రభుత్వంలోనే మహిళలు బాలికల భద్రతకు భరోసా. ప్రజలను మభ్యపెట్టేందుకే వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు. హోంమంత్రి బంగళపూడి అనిత. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర భక్తి చైతన్య యాత్ర. ఆకట్టుకున్న కోలాటం, తప్పిటగుళ్ళు, భక్తి గీత నృత్య ప్రదర్శనలు. విజయనగరం పట్టణంలో నిరుద్యోగుల ఆందోళన. యోగా టీచర్ ఉద్యోగాలు అంటూ మోసం చేసిన గుంటూరు బుద్ధ యోగా ఫౌండేషన్. న్యాయం చేయాలని డిమాండ్. 18 సంవత్సరాలు నిండిన వారు తప్పకుండా ఓటరుగా నమోదు కావాలని గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని గుమ్మలక్ష్మీపురం గ్రామం నుండి ఎల్విన్పేట 3 రోడ్ల కూడల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గౌరీశంకర్రావు మాట్లాడుతూ 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని, అలాగే ఎన్నికల సమయంలో తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు హక్కు అనేది మన ఆయుధమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, ట్రైబల్ ఫార్మ్స్ రాష్ట్ర అధ్యక్షులు రొబ్బా లోవరాజు, నాగభూషణ్ మాస్టారు, విశ్రాంతి ఉపాధ్యాయులు గుడ్ల హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాసమయ వ్యవస్థలో ఓటు అనేది వజ్రాయుధమని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ చక్రవర్తి తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు కావడమే కాకుండా తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి ఓటు ప్రాధాన్యతను వివరించారు. దేశ నిర్మాణంలో ఓటు హక్కు అత్యంత ముఖ్యమైనదని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ చక్రవర్తి తెలిపారు. పాఠశాల స్థాయి నుండే దేశం గొప్పతనం గురించి, ప్రజాస్వామ్యం గురించి పిల్లలకు బోధిస్తే వారికి ఓటు విలువ తెలుస్తుందని పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మనిషి జీవనానికి స్వేచ్ఛ అవసరమని, ప్రజాస్వామ్యం నుండే ఆ స్వేచ్ఛ లభిస్తుందని, అప్పుడే పిల్లలకు ఓటు విలువ తెలుస్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ముఖ్యమని, దేశభక్తి ఉంటే ఓటు విలువ తెలుస్తుందని అన్నారు. గతంలో ఎంతో మంది పోరాటం చేయటం వల్లే స్వాతంత్ర్యం వచ్చిందని, అప్పటి దేశభక్తి ప్రస్తుత తరంలో కనబడటం లేదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాఠశాలలో లెక్కలు, సైన్స్ తో పాటు దేశభక్తి గురించి కూడా బోధించాలని తెలిపారు. చదువు, ఉద్యోగం, సంపాదన తప్ప దేశభక్తి గురించి పిల్లలకు తెలియటం లేదని, దేశాన్ని ధనతంత్రంగా కాకుండా గణతంత్రంగా ఉండాలని హితవు పలికారు. జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ మాట్లాడుతూ ఓటు వేయటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఓటు ప్రతి ఒక్కరి కంట ధ్వని పేర్కొన్నారు. ఓటు వేయటాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా చేరాలని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ఓటర్ నమోదు కోసం గతంలో జనవరి నెలలో మాత్రమే అవకాశం ఉండేదని, ప్రస్తుతం సంవత్సరంలో 4 సార్లు ఓటర్గా నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారని తెలిపారు. ఈ ఏడాది ఓట్ ఫర్ ష్యూర్ అనే నినాదంతో జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. ఉత్తమ ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజాం తహసీల్దార్, నెర్లిమర్ల బిఎల్ఓలు కూడా గవర్నర్ నుండి అవార్డును అందుకుంటున్నారని వారికి అభినందనలు తెలిపారు. తొలుత సభలో అందరితో ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞ చేయించారు. సభ అనంతరం ఎక్కువ సార్లు ఓటింగ్ లో పాల్గొన్న సీనియర్ సిటిజన్ విద్యాసాగర్ జైన్, దివ్యాంగ ఓటరు కొండబాబు, ట్రాన్స్జెండర్ ప్రణితను ఈ సందర్భంగా సన్మానించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఉత్తమ బిఎల్ఓలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సమావేశంలో ఆర్డీఓ కీర్తి, జిల్లా అధికారులు, యువ ఓటర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికల వ్యవస్థ అత్యంత కీలకమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పార్వతీపురం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు.
దేశ పటిష్ట ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు హక్కు ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. శనివారం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్సీఎం కార్యాలయాల సముదాయం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్లక్కార్డులను ప్రదర్శించి ఓటు హక్కు కాదు మన బాధ్యత కూడా, నిజాయితీగా ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నినాదాలతో విద్యార్థులు చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పటిష్ట ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు అనే ఆయుధాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేసేందుకు, పౌరుల బాధ్యతలను గుర్తు చేసి స్ఫూర్తి నింపేందుకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో ఓటర్ల వినియోగ శాతం 80 నుంచి 82 వరకు నమోదు కాగా ఇంకా పెరగాల్సిన బాధ్యత అందరిపై ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 18 ఏళ్లు నిండిన యువతకు ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కొత్త ఓటర్ల నమోదులో సమర్థవంతంగా పనిచేసిన బిఎల్ఓలకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్విజ్, వ్యాసరచన, డిబేట్, చిత్రలేఖనం, ఉపన్యాసం వంటి పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా ధ్రువ పత్రాలను, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, కేఆర్ఆర్సి ప్రత్యేక ఉప కలెక్టర్ పి ధర్మాచంద్రారెడ్డి, తహసీల్దార్ జె జయలక్ష్మి, ఉప తహసీల్దార్ పి కిరీటి, కళాశాల ప్రిన్సిపాల్ రామారావు, జేబీ తిరుమలాచార్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకు కనీసం సమాచారం ఇవ్వకుండా అధికారులు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారని గుమ్మలక్ష్మీపురం ఎంపీపీ దీనమయ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తీరు మార్చుకోవాలని ఎంపీపీ హితవు పలికారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల పరిషత్ కార్యాలయంలో వాడివేడిగా సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రజాప్రతినిధులను అధికారులు చిన్నచూపు చూస్తున్నారని ఎంపీపీ దీనమయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజాప్రతినిధులకు తెలియపరచడం లేదని అధికారులపై మండిపడ్డారు. అధికార పక్ష నేతలకు తొత్తులుగా అధికారులందరూ వ్యవహరించడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఏ కార్యక్రమం జరిగినా సర్పంచ్ కు, ఎంపీటీసీ సభ్యులకు ముందుగా అధికారులు సమాచారం తెలియపరచాల్సిందిగా సూచించారు. సర్వసభ్య సమావేశానికి వచ్చిన అధికారులు ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, మళ్లీ ఇదే ధోరణితో అధికారులు ప్రవర్తిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ సాల్మన్ రాజు, జెడ్పీటీసీ రాధా, వైస్ ఎంపీపీలు శేఖర్, లక్ష్మణరావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. బాలికలు, మహిళల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత అన్నారు. విశాఖ బాలికా సదన్ ఘటనపై వైసీపీ నేతలు కావాలనే బురద జల్లుతున్నారని విమర్శించారు. విశాఖపట్నంలోని ప్రభుత్వ బాలికా సదన్ను ఆమె పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఘటనలపై ఆరా తీశారు. విశాఖపట్నంలోని ప్రభుత్వ బాలికల సదన్ను రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత శనివారం సందర్శించారు. బాలికల సదన్లో తాజా పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. బాలికలతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, విశాఖ బాలికల సదన్లో మొత్తం 56 మంది బాలికలు ఉన్నారని, 2 బాలికలను వాళ్ళింటికి పంపించామని, మరో 2 బాలికలను మాత్రం సమీపంలో ఉన్న బాలికల హోంకు పంపించారన్నారు. బాలికల సదన్లో వేరువేరు రాష్ట్రాలకు చెందిన బాలికలు ఉన్నారని, కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. బాలికల సదన్లో చదువుతో పాటు వివిధ రంగాలలో శిక్షణ అందిస్తున్నారని అన్నారు. వీరిలో కొంతమంది బాలికలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, వైద్యుల పర్యవేక్షణలో పిల్లలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని విమర్శించారు. తల్లిదండ్రుల ప్రేమకు పిల్లలు దూరమై ఉన్నారని, చిన్న పిల్లలపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని హితవు పలికారు. చట్టపరంగా కోర్టుల నుండి ఆర్డర్ వస్తేనే బాలికలను వాళ్ళ ఇంటికి పంపగలమని, పిల్లలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిది. ఈ విషయం ఎవరు గుర్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. సమస్య పరిష్కారమైన సరే భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకూడదని బాలికల సదన్ను సందర్శించానని మంత్రి తెలిపారు. గత 5 సంవత్సరాలు అబద్ధాలతో గడిపేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుందన్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, బాలికల కొరకు ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించడమే సమాజంలో మహిళలకు గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల లయన్స్ కళ్యాణ మండపంలో నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను మంత్రి ఆవిష్కరించారు.
బాలికల హక్కులను పరిరక్షిస్తూ వారి అవసరాలను తీర్చగలిగే సమాజంతో పాటు ప్రపంచాన్ని మార్చగలిగే శక్తిమంతులు బాలికలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అభిప్రాయపడ్డారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల లయన్స్ కళ్యాణ మండపంలో బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆడబిడ్డ అంటే భారం కాదని బలమైన ధైర్యవంతురాలని అన్నారు. ఉజ్వల భవిష్యత్తు కోసం బాలికల సాధికారత కొరకు ప్రతి ఆడపిల్లను చదివించి వారిని సంరక్షించాలని, అదే బేటీ బచావో బేటీ పఢావో లక్ష్యమని అన్నారు. జిల్లాలో రక్తహీనత ఎక్కువగా ఉందని దీన్ని నిరోధించేందుకు గుడ్లు, పౌష్టికాహారం కలిగిన బలవర్ధకమైన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు జరుగుతున్నాయని ఈ విషయంలో తల్లిదండ్రుల్లో మార్పు తీసుకురావడం ద్వారా నిరోధించవచ్చని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తదుపరి జిల్లాలో వన్ స్టాప్ సెంటర్, బాల సదన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఆడపిల్లలు చదివే ప్రతి వసతి గృహం, పాఠశాలల్లో తాగునీరు, మరుగుదిడ్లు తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీ చేశామని, లేని చోట్ల వాటిని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె చెప్పారు. రక్తహీనత నివారణ దిశగా అమ్మకు అమృత ఆహారం, బేటీ బచావో బేటీ పఢావో గోడపత్రికలను కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. తదుపరి కిషోరి బాలికలతో ప్రతిజ్ఞ చేయించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసిన ఆమె అనంతరం ఆవరణలో ఏర్పాటు చేసిన సామూహిక సీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమంలో భాగస్వామ్యమై గర్భిణీ స్త్రీలకు సీమంతాలు చేసి చిన్నారులకు అన్నప్రాసన చేశారు. ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి మాట్లాడుతూ నేటి సమాజంలో లింగ వివక్ష ఉండరాదని, అమ్మాయిలను బాగా చదివించి ఉన్నత శిఖరాలకు చేరుకునేలా ప్రోత్సహించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ కిషోరి బాలికలకు జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్క ఆడపిల్ల దీని ప్రాముఖ్యతను తెలుసుకోవాలని అన్నారు. అలాగే సోషల్ మీడియా పట్ల బాలికలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా శక్తిని మరింత పెంపొందించడానికి అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ కార్పొరేషన్ సంచాలకులు పువ్వుల లావణ్య, కాపు కార్పొరేషన్ సంచాలకులు గండి రామనాయుడు, కొప్పులవెలమ కార్పొరేషన్ సంచాలకులు గొట్టాపు వెంకటనాయుడు, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు చిన్మయదేవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఆధునిక సమాజంలో ప్రజలకు మానసిక రుగ్మతల సమస్యల నుంచి విముక్తి కల్పించడానికి ప్రభుత్వ వెల్నెస్ సెంటర్స్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విశాఖ కేజీహెచ్లో నూతనంగా ఏర్పాటు చేసిన వెల్నెస్ క్లినిక్ను ఆయన ప్రారంభించారు. విశాఖ కేజీహెచ్లో గైనిక్ వార్డు వద్ద వెల్నెస్ క్లినిక్ సెంటర్ను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. జబ్బులు లేని ఆరోగ్యకరమైన జీవనానికి పాటించాల్సిన పరిశుభ్రత అలవాట్లపై, అదేవిధంగా క్యాన్సర్ నివారణ జీవనశైలి వంటి పలు సూచనలు, సలహాలు క్లినిక్ విభాగానికి సంబంధించిన అంశాలతో వెల్నెస్ సెంటర్ పనిచేస్తుందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి మెడికల్ కళాశాల ఉన్న చోట వెల్నెస్ సెంటర్ను ఏర్పాటు చేస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గైనిక్, మెడిసిన్, పీడియాట్రిక్, న్యూట్రిషన్ వంటి వాటిపై అవగాహన కల్పించడంతో పాటు మానసిక, శారీరక పటుత్వంపై అవగాహన కల్పించడానికి పలు టెస్టులు చేయడానికి సెంటర్ ఏర్పాటు చేశారని తెలిపారు. సామాజిక వైద్య విభాగంలో సోమవారం, బుధవారం వైద్యులు, నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శివానంద, ప్రిన్సిపల్ బుచ్చిరాజు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, వివిధ విభాగాల అధిపతులు, డాక్టర్లు, కేజీహెచ్ సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరంలో టీటీడీ హిందూ ధర్మ పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో శనివారం శ్రీ వెంకటేశ్వర భక్తి చైతన్య యాత్ర నిర్వహించారు. టీటీడీ కళ్యాణ మంటపం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం నగరంలో ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో భక్తి భావాలు పెంపొందించేందుకు, సదాచరణ వృద్ధి చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ పరిరక్షణ సమితి జిల్లా శాఖ సంయుక్త నిర్వహణలో శనివారం ఉదయం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర భక్తి చైతన్య యాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. టీటీడీ ప్రాంగణంలో గల శ్రీ స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రధాన సూపరింటెండెంట్ ఎం క్రాంతికుమార్ ఆధ్వర్యంలో టీటీడీ ప్రోగ్రాం ఆఫీసర్ జె శ్యామ్ సుందర్ పర్యవేక్షణలో చైతన్య యాత్ర ప్రారంభమైంది. పట్టణంలోని పలు దేవాలయాలన్నిటిలో కార్యక్రమాలు చేపట్టి టీటీడీ ప్రాంగణం చేరుకుంది. భక్తుల జయగోవిందనామాల నడుమ నగరంలోని 3 లాంతర్లు, గంట స్తంభం, కనికా పరమేశ్వరి కోవెల, ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ జంక్షన్ మీదుగా టీటీడీ కళ్యాణ మండపానికి ర్యాలీ కొనసాగింది. ఈ యాత్రలో జిల్లాలోని భజన, కోలాటం, తప్పెట గుళ్ళు తదితర పలు కళా బృందాలు పాల్గొని శ్రీ స్వామివారిని కీర్తిస్తూ ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా తితిదే హెచ్డిటిపి ప్రధాన సూపరింటెండెంట్ క్రాంతికుమార్ మాట్లాడుతూ ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించేందుకు 9 జిల్లాల్లో కళా బృందాలతో పలు కార్యక్రమాలు
కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. తీతీదే పిఆర్ఓ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ తీతీదే ద్వారా ప్రతి నెల ఆధ్యాత్మిక ప్రవచనాలు కార్యక్రమాలు చేపట్టి భక్తులకు కళాకారులను చైతన్యం కలిగిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నంకు చెందిన శ్రీ పూర్ణానంద సరస్వతి స్వామి, హెచ్డిటిపి శ్రీకాకుళం ఇన్ఛార్జ్ ఎం లలితమణి, శ్రీవారి స్వచ్ఛంద సేవకులు బిఏ రవికుమార్, రంగాచార్యులు, తిరుమల రంగనాథ అయ్యంగార్, భజన కోలాట కళా బృందాలు తదితరులు పాల్గొన్నారు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా భారతదేశంలో కొంతపేర మాత్రమే అభివృద్ధి జరిగిందని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. విజయనగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుల మతాలకు, ధనిక పేద జాతి వైరుధ్యాలకు అతీతంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించే రాజ్యాంగం ఒక్క భారతదేశంలోనే ఉందన్నారు. దేశంలో అక్కడక్కడ స్వాతంత్ర్యం ముందు నాటి పరిస్థితులు కనబడుతున్నాయని, అధికార యంత్రాంగం ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సమయంలో గతంలో జరిగిన లోటుపాట్లను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుత రాజకీయ అంశాల గురించి, దేశం సాధించిన విజయాలు, సాధించవలసిన లక్ష్యాల గురించి ఆయన వివరించారు. రేపటితో 75 ఏళ్ళు నిండుతాయి ఈ దేశ రిపబ్లిక్. ఒక గంభీరమైన సందర్భం. నాకు ఇంకా బాగా గుర్తున్నది 25 ఏళ్ళు నిన్న సందర్భంలో ఇక్కడ మీరు ఎవరో చాలామంది పుట్టుంటూ, కొంతమంది అలాగా ముసలాడు కొంతమంది ఉండుంటారు. 1975లో అప్పుడు దేశమంతా అట్టుడికిపోయింది. ఆ రోజుల్లో అవినీతి, నిరుద్యోగం, పేదరికం, ఈ కారణాలుగా. ఆ 50 ఏళ్ల క్రితం సంఘటన గుర్తుకొస్తున్నాయి నాకు. ఎందుకంటే ఆనాటి సంఘటనలు మాలో చాలామంది జీవితాలను మార్చేసినాయి. నా జీవితం మారిన కారణం కూడా 1975 సంవత్సరం. ఇవాళ ఎక్కడున్నామని ఆలోచిస్తే ఒక అద్భుతమైన రిపబ్లిక్ని మన నాయకులు నిర్మించారు. ప్రపంచ చరిత్రలో మరే దేశంలోనూ కూడా ఏ నాయకత్వమో తొలి రోజునే వయోజన హక్కు ఎవరికి ఇవ్వాలి. ఎవరు ఆ సాహసం చేయాలి. ఆడ మగ, చదువు ఉందా లేదా, గ్రామాలు పట్టణాలు, డబ్బు ఉందా లేదా, కులం ఏమిటి, మతం ఏమిటి తేడా లేకుండా అందరికీ ఓటు హక్కు మొట్టమొదటి నుంచి వచ్చిన మొట్టమొదటి దేశం భారతదేశం. విద్య లేని దేశంలో, ఇన్ని కులాలు వర్గాలు ఉన్న దేశంలో, ఇంత పేదరికం తాండవిస్తున్న దేశంలో, ఇన్ని మతాలు ఉన్న దేశంలో, అన్నిటినీ మించి ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో ఇన్ని భాషలున్న దేశంలో 22 భాషలు రాజ్యాంగంలో అధికారికంగా మనం కల్పించుకున్నాం. ఈ భాషలు ఆషామాషి భాషలు కాదు. ప్రతి భాషకి కొన్ని వందల లేక కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, సాహిత్యం ఇవన్నీ ఉన్నాయి. ఇంతమందిని కలిపి ఒక దేశంగా కూర్చడం అనేటువంటి ఆలోచన మనకేదో మామూలుగా అనిపిస్తుంది, కానీ ఒక మహాద్భుతం. అది ఒక గొప్ప ఆశయంతో, భవిష్యత్తు నమ్మకంతో మన జాతి నిర్మాతలు ఈ రిపబ్లిక్ని ఏర్పాటు చేసి కొన్ని విజయాలు సాధించాం. మన దేశంలో అన్నీ చెడిపోయినని అనుకునేవాడిని కాదు నేను. నిజంగా కొన్ని గొప్ప విజయాలు సాధించాం ఈ దేశంలో. ఉదాహరణకి ఇన్ని భాషల్ని ఇముడ్చుకున్నాం మనం. ప్రపంచంలో మరే దేశంలోనూ కూడా ఇన్ని భాషలు కలిసి ఉండటం, సహజీవనం చేయటం, ఒక దేశంగా ఐకమత్యంగా ఉండటం అనేది మీరు ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఇన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలను కూడా దేశైక్యతను కాపాడుకున్నాం, స్వేచ్ఛను కాపాడుకున్నాం. మనం అంతా ఇవాళ మాట్లాడుకుంటున్నాం. నా మనసులో ఉంది నేను చెప్తున్నాను, మీ మనసులో మీరు అడుగుతారు. ఎవరెవరినైనా కూడా ఒక పరిమితి లోపల విమర్శించవచ్చు, మన భావాలు వ్యక్తం చేయొచ్చు. ఈ స్వేచ్ఛను కాపాడుకున్నాం. అక్కడ కూర్చున్నవాడు ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, వాడంత గొప్పవాడు అనుకున్నా కూడా ఎన్నికల్లో ప్రజల ఓటు ప్రకారం ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప మరో కారణంగా కాదు. ఫెడరల్ వ్యవస్థ బలపడింది. ఒకప్పుడు మీకు గుర్తున్నట్టు ఎన్టీ రామారావు గారు లాంటి అంత మహానాయకుడినే ఊరికి ఒక పూచిక పొలలాగా తీసిపారేశారు. ఈ ప్రజలంతా గట్టిగా పోరాడి మళ్ళీ ఆయన నిలుపుకున్నారు, కానీ ఢిల్లీకి అంత అధికారం ఉండేది. ఇవాళ సాధ్యం కాదు. అధికారాలు రాష్ట్రాలకు వచ్చినాయి బలంగా. ఆ
ఆర్థికంగా కానీ లేకపోతే ఇతరత్రా కానీ. అందుకని ఒక రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళ రాష్ట్రాల చేతుల్లో ఉన్నది. కొంతమేరకు అభివృద్ధిని సాధించాం, గొప్ప అభివృద్ధి జరగల, కానీ కొంతమేరకు సాధించాం. అసలు అభివృద్ధి లేదంటే చాలా మూర్ఖత్వం అవుతుంది. కానీ అదే సమయంలో మనం మన పొరపాట్లు కూడా గుర్తించాం. రేపొద్దున గొప్ప సంబరం జరుగుతుంది, ఢిల్లీలో కవాతు జరుగుతుంది, పాంప్ అండ్ సెరిమనీ చాలా ఆడంబరంగా జరుపుకుంటాం రిపబ్లిక్ దినోత్సవాన్ని. కానీ ఈ సెరిమనీతో పాటు ఆడంబరంతో పాటు కొంత ఆత్మావలోకనం కూడా కావాలి. ఇదే దేశంలో ఇంకా పేదరికం తాండవం వస్తుంది, ఇంకా సామాన్యులకు చదువు అందట్లేదు, తెలివితేటలు ఉన్నా కూడా ప్రతిభ వికసించే విద్య అందరు. పుట్టిన పరిస్థితులు బిడ్డ భవిష్యత్తుల్ని శాసిస్తున్నాయి. ఇప్పుడు ఆరోగ్యం అందట్లేదు అందరికీ. అనారోగ్య ఖర్చుల వల్ల కుటుంబాలు ఆహుతైపోతున్నాయి. కొన్ని లక్షల కుటుంబాలు, ఏడాదికి 5-6 కోట్ల మంది బేదలైపోతున్నారు. ఎన్నికల్లో డబ్బెంత రాజ్యం చేస్తుందో నేను మీకు చెప్పనక్కర్లేదు. ఏం తమ్ముడు, విజయనగరంలో ఎంత ఖర్చు పెట్టింటారు ఎలక్షన్లకి, అసెంబ్లీకి? అటు 30 ఇటు 30. తెలియని వాళ్ళు లక్షణం అనుకుంటారు అమాయకులైతే, కానీ మీకు తెలిసి ఉంటాం ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు. అట్లాగే తాత్కాలికమైన తాయిలాలు తప్ప, ఈ పూట ఏదో తృప్తిపరచడం తప్ప బతుకుల్ని బాగు చేసే ఏర్పాట్లు జరగటం లేదు. నిజాయితీగా మాట్లాడుకుందాం. మనం మంచిని బేరే చేసుకుందాం, చెడుని బేరే చేసుకుందాం. మంచిని చూసేమో ధైర్యం తెచ్చుకోవాలి, చెడుని చూసేమో ఆవేశం తెచ్చుకోవాలి. ఈ ఆవేశాన్ని ధైర్యాన్ని ఉపయోగించి మార్పుకి సంకేతం కావాలి. అలా కాకుండా అంతా బాగానే మామూలుగానే ఉందనుకుంటే అది రిపబ్లిక్ ఏదో మనం కబుర్లతో ఉంటుంది. అలాగే అధికారం పూర్తిగా కేంద్రీకృతం అయిపోయింది. రాష్ట్రాలకు అధికారం వచ్చింది, కానీ మన పంచాయతీలు మున్సిపాలిటీలు ఎన్నికలు ఆర్భాటంగా జరుపుతున్నాం, కానీ ఉత్సవ విగ్రహాలు. మీకు ఎవరికి అనుమానం లేదు, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, లేదా పంచాయతీ కానీ, మండలం కానీ ఏమైనా అధికారాలు ఉన్నాయి అక్కడ? పనిచేయడానికి ఏమైనా చేయాలని కోరిక ఉన్నా కూడా చేసే అవకాశం ఏమైనా ఉందా అక్కడ? మనకు తెలిసి ఏం జరుగుతుంది? ఎంత అధికార కేంద్రీకరణ ఉన్న ప్రజాస్వామ్యం కాదు, ఇంత పెద్ద దేశం ఇంకోటి ఎక్కడ లేదు. మనది స్వతంత్ర దేశం. మన దేశంలో స్థానిక ప్రభుత్వాల్లో ఖర్చు అయ్యేది 3 రూపాయలు. ప్రభుత్వం ఖర్చు 100 రూపాయల్లో 3 రూపాయలు స్థానికంగా ఖర్చు అయ్యేది. ఊరికే ఎందుకు ఎన్నికలు జరుపుతున్నామో మనకు దేవుడికి ఎరుక. పంచాయతీలకు మున్సిపాలిటీ అధికార కేంద్రీకరణ అయిపోయింది. ఇక చట్టం అనేది దేశంలో కాగితం మీద ఉంది, కానీ వాస్తవంగా లేదు. మనందరికీ తెలుసు. బడితో ఉన్నవాడిదే బర్రే. ముఖ్యంగా గత 5 ఏళ్ల పాలన ఈ రాష్ట్రంలో మీరు చూశాక ఇంకా చట్టం భారతదేశంలోనూ మన రాష్ట్రంలో ఉందనుకుంటే మనం అంతా అమాయకులు. బడితో ఉన్నవాడిదే బర్రే. ఖండబలంతో బండ న్యాయం. విద్య ఆరోగ్యం అందట్లేదు సామాన్యులు. కాబట్టి ఈ విజయాలను చూసి గర్వపడుతూనే మన పొరపాట్లు సవరించుకునే ఏర్పాటు కావాలి. నేను చాలా వినమ్రంగా కోరుతున్నాను. సామాన్య ప్రజల్ని మనం తిరిగితే లాభం లేదు. 30 కోట్లు ఖర్చు పెట్టామంటే జనం డబ్బులు అడుగుతున్నారు, డబ్బులు పంచాం. కారణం సామాన్యులు కాదు, పేదరికం బాధలను అనిపిస్తున్నటువంటి సామాన్యులు కాదు. ఎన్నిసార్లు ఓట్లేసినా బతుకు మారని, తలరాతలు మారని సామాన్యులు కాదు తప్పు చేస్తున్నది నాయకత్వాలు, పార్టీలు, పాలనా యంత్రాంగం, మధ్యతరగతి, కాస్త కూస్త తెలిసిన మధ్యతరగతి, మీడియా, పత్రికా ప్రపంచం, పారిశ్రామిక ప్రపంచం. ఎందుకంటే వీళ్ళందరికీ మనందరికీ హంగులు ఉన్నాయి, మనందరికీ బలం ఉన్నది, మనందరికీ గొంతు ఉన్నది, మనందరికీ విషయం తెలుస్తోంది. మనం చేసిన పొరపాట్ల భారాన్ని సామాన్యుల మీద నెడుతున్నాం. చాలా తేలిగ్గా చెప్పడం, జనం ఓట్లకు డబ్బులు అడుగుతున్నారు సార్ అని చెప్పడం చాలా తేలిక. ఎందుకు అడుగుతున్నారని మర్చిపోతున్నాను. ఎవరికి ఓటేసినా నా బతుకు మారదన్న భావం ఉన్నప్పుడు చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని చెప్పిన డబ్బు తీసుకుంటున్నారు తప్ప ప్రజలు చెడ్డవాళ్ళు కాబట్టి కాదు. మనం నిజాయితీ అని చర్చ కావాలి, ఈ సమాజంలో మార్పును తీసుకురావాలని చెప్పారు. చివరిగా డాక్టర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు. రాజ్యాంగంలో రూపకల్పనలో కీలక పాత్ర వహించినటువంటి మహానాయకుడు. 1949 నవంబర్ 25వ తేదీన, అంటే రాజ్యాంగం నవంబర్ 26 ఆమోదించారు. ఆ తర్వాత 2 నెలలకి జనవరి 26కి అమల్లోకి వచ్చింది. ఆయన తుది ప్రసంగం రాజ్యాంగ సభలో అద్భుతమైన మాటలు చెప్పాడు. ఆయన అప్పటికిప్పటికీ ఆణిముత్యాల్లాగా మాటలు వర్తిస్తాయి మన సమాజం. చాలా క్లుప్తంగా ఆయన ప్రస్తావించిన అంశాలను మళ్ళీ మేము తీసుకొస్తాం. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. అంబేద్కర్ పెద్ద విగ్రహం పెట్టి, గాంధీ గారి గొప్ప విగ్రహం పెట్టి మేమంతా ఓడబడిచామనుకోవటం అది సంస్కారం కాదు. ఎలాంటి సమాజాన్ని వారు ఊహించుకున్నారో, ఎలాంటి రాజకీయాన్ని, పరిపాలనని, రిపబ్లిక్ని వారు ఆశించారో, ఎలాంటి స్వరాజ్యాన్ని మహాత్ముడు కోరుకున్నాడో, అలాంటి స్వరాజ్యాన్ని కొంతైనా తీసుకొస్తే వాళ్ళకి మనం మన్నన ఇచ్చినట్టు. కానీ వాళ్ళ ఫోటోలకు దండలేసి వాళ్ళ విగ్రహాలు పెట్టి వద్దని నేను అంటల్లా, కానీ అంతా ఊరికే పైపైన నిరర్థకమైంది. మీరు విగ్రహాలు పెడితే, మీరు దండలేస్తే గాంధీ గారికి ఒరిగేది లేదు, అంబేద్కర్కి ఒరిగేది లేదు. వాళ్ళు చేయవలసింది చేశారు, కాలం చేశారు. మన జాతికి, మానవ జాతికి విజ్ఞత ఉన్నంతకాలం వాళ్ళని గుర్తుంచుకుంటారు. అట్లాగో మీరు విగ్రహాలు పెట్టినా పెట్టకపోయినా. కాబట్టి ఆ విగ్రహాలు పెట్టడమే వాళ్ళ పట్ల భక్తి, గౌరవం అని చెప్పి నటన మానేసి నిజంగా ఎలాంటి సమాజాన్ని వారు కోరారో దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలన్న సంకల్పంతో నేను ఈ మాటలు చెప్తున్నాను. మొట్టమొదట ఆయన చెప్పింది, ఎంతటి గొప్ప రాజ్యాంగాన్ని రాసుకున్నా కూడా రాజ్యాంగం సరిగ్గా అమలు కావాలంటే రాజకీయ పార్టీలు కీలకం. ప్రజలు ఏర్పరచుకున్న పార్టీలు మతాల్లాగా, కులాల్లాగా తయారైపోయి ఎడ్డెమంటే తెడ్డెమని, మంచి చెడు విచక్షణ లేకుండా వాడేం చెప్పినా నేను వ్యతిరేకిస్తాను, వీడేం చెప్పినా నేను వ్యతిరేకిస్తాను వాళ్ళు అనుకుంటే దేశ ప్రయోజనాలను విస్మరించి దేశానికి చాలా నష్టం జరుగుతుంది సుమా అన్నారు. ఇది జరుగుతుందో లేదో మీరు నాకు చెప్పండి, నేను మీకేం చెప్పక. జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్రంలో కానీ దేశ ప్రయోజనాలతో సంబంధం లేకుండా మా ముఠాలు, మా వర్గాలు, మా కలహాలు అన్న తీరును ప్రవర్తిస్తున్నారా, లేకపోతే దేశం గురించి ఆలోచించి ప్రవర్తిస్తున్నారా, ఒకసారి మీరు నిర్ణయం చేసుకోండి. అలాగే
ఉద్యోగాలు ఇప్పిస్తామని తమను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని నిరుద్యోగులు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద శనివారం ఆందోళన నిర్వహించారు. గుంటూరుకు చెందిన బుద్ధయోగ హెల్త్ ఫౌండేషన్ 2 మధ్యవర్తులు తమ నుంచి భారీగా డబ్బులు వసూళ్లు చేసి మోసం చేశారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. నగరంలోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద నిరుద్యోగులు ఆందోళన నిర్వహించారు. లభించిన సమాచారం ప్రకారం గుంటూరులో బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ యజమాని సైదర్ వలీ ఆధ్వర్యంలో యోగా టీచర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగా టీచర్ శిక్షణ పొందిన వారికి ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాలు వేయిస్తామని సైదర్ వలీ 2 మధ్యవర్తులు ప్రసాద్ రెడ్డి, దుర్గా ప్రసాద్లు 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు వసూలు చేశారని, దాదాపు 1100 మంది రాష్ట్రంలో ఇలా మోసపోయిన వారు ఉన్నారని అభ్యర్థులు చెబుతున్నారు. బాధిత అభ్యర్థులు మాట్లాడుతూ గుంటూరులో శిక్షణ ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలో యోగా టీచర్లుగా పోస్టులు వేశారని అన్నారు. ఫౌండేషన్ ద్వారా పాఠశాలలో ఉచితంగా యోగా బోధిస్తామని ఒప్పందం చేసుకుని తమను మోసగించారని భావిస్తున్నామన్నారు. ఉద్యోగాలలో జీతాలు రాకపోవడంతో తాము మోసపోయామని గుర్తించామన్నారు. విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఇలా మోసపోయిన 5 అభ్యర్థుల ఫిర్యాదుకు స్పందించిన 2వ పట్టణ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందడంతో 2వ పట్టణ పోలీస్ స్టేషన్ కు తామంతా చేరుకున్నామని తెలిపారు. ఉన్నతాధికారులు పోలీసులు కలగజేసుకుని ఫౌండేషన్ యజమాని సైదర్ వలీ, మధ్యవర్తులు ప్రసాద్ రెడ్డి, దుర్గా ప్రసాద్లపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నామన్నారు. మా ఆయన గారికి జియోలో చేస్తున్నారు. ఆ కరోనా తర్వాత 2022లో 3 నెలలు శాలరీ ఇవ్వలేదు. శాలరీ ఇవ్వలేనప్పుడు పిల్లలు 2 6th క్లాసు 3rd క్లాసు చాలా బాగోలేదండి. అక్కడ మేము పరిస్థితి బాగాలేనప్పుడు అతను చెప్పింది ఉద్యోగం వస్తే నాకైనా వస్తే పిల్లలకి పోషించవచ్చు అని చెప్పి మేము అతని మాటలు నమ్మి డబ్బులు ఇస్తామని అలాగే డబ్బులు తీసుకున్నాడు. మేము మామూలుగా ఒక పేపర్ రాసుకొని తీసుకోండి అని అన్నా సరే 3,50,000 మాకు చేతికి ఇస్తే మీకు ఉద్యోగం వస్తుంది, 6 నెలలు ఎక్కడో విజయవాడలోని ఆయుష్ యోగాలు మీరు చేస్తే మీకు నెల గవర్నమెంట్ జీతం వేస్తారని చెప్పినప్పుడు మేము అది నమ్మి మేము అప్పుడు డబ్బులు బంగారం ఉన్నదంతా అప్పు చేసి బంగారం తెచ్చి డబ్బులు అప్పు చేసి ఇప్పుడు వడ్డీలు కట్టలేక చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. కూడా రోజు చాలా వడ్డీలు కట్టలేనప్పుడు కూడా కట్టలేక బాధపడుతున్నాం. మాకు పోలీస్ యాజమాన్యం కూడా మేము ఇక్కడ సహాయం చేయమని కోరుకుంటున్నాం. గత 3 సంవత్సరాల క్రితం ఏంటంటే సైదుల్ వల్లి చైర్మన్ గా బుద్ధ యోగ హెల్త్ ఫౌండేషన్ అని స్థాపించి ఈ బుద్ధ యోగ హెల్త్ ఫౌండేషన్ కేంద్ర ప్రభుత్వం సంస్థ ఒక మినిస్ట్రీ ఒకటి ఉంది, ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా మేము ఒక పోస్టులు మేము ఇస్తాము అండర్ గవర్నమెంట్ కింద అని చెప్పేసి మాకు జీవో కాపీలతో సహా మాకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర 3 లక్షల నుండి 5 లక్షలు కలెక్ట్ చేయడం జరిగింది సార్. డబ్బులు తీసుకున్న తర్వాత 1, 2, 3 బ్యాచ్ల కింద అలాగే 11 బ్యాచ్లు డివైడ్ చేశాడు. దాదాపు 1078 మంది ఉన్నారు సార్ ఈ బాధ్యతలు మొత్తం రాష్ట్రం మొత్తం మీద ప్రతి జిల్లాలో కూడా. వీళ్ళందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి 1, 2, 3, 4 బ్యాచ్లకి స్కూల్కి పంపించాడు. ఒక 6 నెలల పాటు శాలరీలు కూడా వేశాడు సార్. శాలరీలు వేసిన తర్వాత అక్కడ నుండి శాలరీలు లేవు. 1 సంవత్సరం పాటు ప్రతి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో యోగా టీచర్లుగా పనిచేశాం సార్. అక్కడ నుండి శాలరీ లేదు, అడిగితే బూతులు తిట్లు, గుంటూరు వస్తే చంపేస్తారని బెదిరింపులు సార్. బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ సైదుల్ వల్లి. స్టూడెంట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు సిఏ గారు ఎస్ఐ గారు వాళ్ళని గుంటూరులో అరెస్ట్ చేసి తీసుకొచ్చారని తెలిసి మాకు ఇక్కడ న్యాయం జరుగుతుందనే ఉద్దేశం మీద ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఒక 5 కంప్లైంట్ ఇచ్చారు లాస్ట్ ఇయర్లో. వాళ్ళు కంప్లైంట్ రూపంలో మాకు తీసుకొచ్చారు ఇక్కడికి అతను వస్తున్నారని చెప్పేసి తెలిసి మేము ఇక్కడికి రావడం జరిగింది. సో మాకు న్యాయం కావాలని చెప్పేసి మేము ఇక్కడ పోలీసుల సమక్షంలో వచ్చామండి చెప్పడానికి. మేము ఎంతమంది బాధ్యతలు ఉన్నాము, మేము మొత్తం రాష్ట్రం మొత్తం మీద 26 జిల్లాల నుంచి కూడా 1200 మంది దాదాపు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అప్పు తీసుకొచ్చి లేదు అనుకుంటే భార్య మెడలో, లేదు అనుకుంటే తల్లి మెడలో బంగారం ఇవన్నీ తీసుకొచ్చి తాకట్లు పెట్టేసి వీళ్ళకి అమౌంట్ అనేది పే చేయడం జరిగింది. ఈ రోజు ఇంతవరకు కూడా మాకు ఎటువంటి రూపాయి కూడా రాలేదు. చట్టం నుంచి లేదు అనుకుంటే మాకు పోలీసుల నుంచి, న్యాయస్థానం నుంచి, మాకు ప్రభుత్వం నుంచి కూడా కంప్లీట్ గా మాకు న్యాయం జరిగే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. సమాజహిత కార్యక్రమాలకు రోటరీ క్లబ్ సభ్యులు అందిస్తున్న తోడ్పాటు అభినందించదగ్గ విషయమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం పట్టణంలో మెట్రో కన్వెన్షన్ హాల్లో రోటరీ క్లబ్ 35వ డిస్ట్రిక్ట్ సదస్సును నిర్వహించారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ప్రపంచంలోని అతిపెద్ద సభ్యత్వం కలిగిన రోటరీ క్లబ్ 35వ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ఇనాగ్రేషన్ 2025 కార్యక్రమం విజయనగరం పట్టణంలో మెట్రో కన్వెన్షన్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. ముందుగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విజయనగరంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రోటరీ క్లబ్ అందరి చేత ప్రశంసలు అందుకుందన్నారు. 75 మంది అంధ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్మార్ట్ గ్లాసెస్ అందించామని, 45 మంది పేద మహిళలకు
మహిళలకు స్మార్ట్ కుట్టు మిషన్లు అందించామని తెలిపారు. భవిష్యత్తులో ఎన్నో సేవా కార్యక్రమాలు జరిపే విధంగా కార్యాచరణను రూపొందించామని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్న రోటరీకి 82 డిస్ట్రిక్ట్ క్లబ్లు ఉన్నాయన్నారు. అందరూ కలిసి విజయనగరం పట్టణంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడం అభినందనీయమన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న రోటరీ క్లబ్ విజయనగరంలో తాను కూడా భాగస్వామ్యం అవ్వడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. 2 రోజుల పాటు ఈ కార్యక్రమం అద్భుతంగా జరపబోతున్నారని తెలిపారు. అన్యాక్రాంతమైన సిబిసిఎన్సి ఆస్తులపై సిబిసిఐడితో దర్యాప్తు నిర్వహించాలని ట్రస్ట్ చైర్మన్ ఆర్ఎస్ జాన్ డిమాండ్ చేశారు. విజయనగరం పట్టణంలో సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణకు ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నామన్నారు. కొన్ని వివాదాలు న్యాయస్థానం పరిధిలో ఉన్నాయని, అయినా కొంతమంది ఆస్తులు అన్యాక్రాంతం చేయాలని చూస్తున్నారని తెలిపారు. సిబిసిఎన్సి ఆస్తుల లావాదేవీలపై సిబిసిఐడి విచారణ చేయిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో విజయనగరం జిల్లా కమిటీ సభ్యులు టి ఆనందరావు, జామి శరత్ కుమార్, వై ప్రభాకర్, బాలచందర్, ఎం రజాకర్, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. ఈ ఉత్తర సర్కార్ల ప్రాంతంలో యేసుప్రభు తాలూకా సువార్తను ప్రకటించి కెనడా బ్యాప్టిస్ట్ మిషన్గా ముందు నామకరణం చేసిన తర్వాత సిబిఎం అన్నా సిబిసిఎన్సి అన్నా ఒకటే. ఈ సిబి మిషన్ ఏర్పాటు చేసిన ఈ సంస్థ 1980 తర్వాత కొన్ని తాత్కాలికమైన ఒడిదుడుకుల్లో కోర్టుకు వెళ్ళి ఒక ఐక్యంగా లేకపోవడం అన్నది గ్రహించి కొందరు మా సంస్థకి సంబంధం లేనివారు, ముఖ్యంగా రత్నకుమార్ అన్న ఒక అతను, ముత్తాబతుల రత్నకుమార్ అని తెలంగాణ ప్రాంతానికి చెందిన అతను, 2008లో అతని తాలూకా ఆధార్ కార్డు కూడా తెలంగాణలో ఉంటుంది. అతని మీద మెట్రోపాలిటన్ హైదరాబాద్ సిటీ 2 సంవత్సరాలు జైలు శిక్ష చేసింది. ఆర్డీఓ కాకినాడ వాళ్ళు అతని మీద 20 క్రిమినల్ కేసులు ఉన్నాయని ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అటువంటి మనిషి ఈ మధ్యకాలంలో కాకినాడలో కొన్ని స్థలాలు, బొబ్బిలిలో కొన్ని స్థలాలు, అలాగే పాలకొండలో కొన్ని అక్రమ రిజిస్ట్రేషన్స్ చేయడము, చీపురుపల్లిలో కొన్ని అక్రమ రిజిస్ట్రేషన్స్ చేసి మా సంస్థకి ఒక చీడ పురుగులాగా తయారయ్యాడు. విశాఖపట్నం మన ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ వారు దాని మీద రిపోర్ట్ రాసి మళ్ళీ ప్రభుత్వానికి పంపించారు. త్వరలో సిబిసిఐడి ఎంక్వైరీ దీని మీద జరుగుతుంది. త్వరలో మరి కటకటాల వెనకాతలకు వెళ్ళడానికి రోజులు దగ్గర పడుతున్నాయి, ఇది గ్రహించాలి. రెండవది, మరి హిల్ క్రస్ట్ బంగ్లా సిరిపురం దగ్గర ధర్నాలు చేయడం జరిగింది. ఆ ప్రాపర్టీ గత కాలంలో వైసీపీ ఎంపీ గారుగా ఉన్న ఎంవివి సత్యనారాయణ గారు డెవలప్మెంట్కి తీసుకోవడము, తర్వాత కొంతకాలం ఆపడం, మళ్ళీ అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందని తెలియవచ్చింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే అక్కడ ఆ నిర్మాణాలు ఆపాలి. అది సిబిసిఎన్సికి చాలా కేంద్రమైన ప్రదేశం. ముఖ్యంగా అక్కడ బైబిల్ ట్రాన్స్లేట్ చేయబడ్డది. హిల్ క్రస్ట్ బంగ్లాలోనే తెలుగులో బైబిల్ మొట్టమొదట విలియం కేరీ గారి కంటే ముందు విశాఖపట్నంలో మరి అనువదించబడి 200 సంవత్సరాలు దాటింది. ఆ ప్రాంతంలో మరి ఈరోజు ఒక బాలాజీ టెంపుల్ కట్టి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అది మాకు చాలా కష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే అక్కడ ఆ యొక్క కట్టడాలు నిలుపుదల చేయడానికి చొరవ తీసుకోవాలని, అలాగే సిబిసిఎన్సిలో ఎవరెవరైతే ఈ ఆస్తులు అన్యాక్రాంతం చేశారో వాళ్ళందరి మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేయాలని, వారి మీద సరైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ విషయాలు మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మీరు కూడా సహకరించాలని ప్రభుపేట మీ అందరికీ మనం చేస్తున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం. ప్రజలను చైతన్యపరుస్తూ అవగాహన ర్యాలీ. ఓటు ప్రాధాన్యతను వివరించిన వక్తలు. కూటమి ప్రభుత్వంలోనే మహిళలు, బాలికల భద్రతకు భరోసా. ప్రజలను మభ్యపెట్టేందుకే వైసీపీ నేతల అసత్య ఆరోపణలు. హోంమంత్రి వంగలపూడి అనిత. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర భక్తి చైతన్య యాత్ర. ఆకట్టుకున్న కోలాటం, తప్పిటిగుళ్ళు, భక్తి గీత నృత్య ప్రదర్శనలు. విజయనగరం పట్టణంలో నిరుద్యోగుల ఆందోళన. యోగా టీచర్ ఉద్యోగాలంటూ మోసం చేసిన గుంటూరు బుద్ధ యోగా ఫౌండేషన్. న్యాయం చేయాలని డిమాండ్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.